పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ తమ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలతో పాటు పశ్చిమాసియాలోని పలు అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలైన డిమోనా, టెల్ అవీవ్, పోర్ట్ సిటీ, ఐలాట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయెల్లో అణు రియాక్టర్ ఉన్న ప్రాంతం డిమోనాను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవటం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. గతంలో చేసిన దాడిలో డిమోనా, అరాద్ నగరాల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐఆర్జీసీ పేర్కొంది. గత నెల చివర్లో ఇజ్రాయెల్, అమెరికా తమపై చేసిన దాడులకు ఇది ప్రతీకార చర్య అని తెలిపింది. లక్షలాది మంది సభ్యులున్న తమ వాలంటీర్ దళం బాసిజ్ ఇంకా రంగంలోకి దిగలేదని, శత్రువులు తమను దెబ్బతీయాలని చూస్తే రెప్పపాటులో మరింత భారీ దాడులతో బదిలిస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని చమురు నిక్షేపాలున్న తూర్పు ప్రావిన్స్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 19 డ్రోన్లను సౌదీ రక్షణ బలగాలు ధ్వంసం చేశాయి. బహ్రెయిన్లో క్షిపణి హెచ్చరికల సైరన్లు మోగాయి. డ్రోన్ దాడుల కారణంగా బహ్రెయిన్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలో డ్రోన్ల సంచారం కారణంగా ఈ అంతరాయం తలెత్తిందని అమెజాన్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. బహ్రెయిన్ రీజియన్లో సేవలను పూర్తిగా పునరుద్ధరించే వరకు ప్రభావితమైన తమ కస్టమర్లను ఇతర ప్రత్యామ్నాయ AWS రీజియన్లకు మార్చేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. మరోవైపు కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన శకలాల కారణంగా కువైట్లోని 7 ఓవర్ హెడ్ విద్యుత్ ట్రాన్స్మిషన్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. మరమ్మతుల కోసం అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. లెబనాన్ నుంచి హెజ్బుల్లా జరిపిన రాకెట్ దాడులతో ఇజ్రాయిల్లోని ఉత్తర ప్రాంతాలు మరోసారి దద్దరిల్లాయి. దీంతో హైఫా నగరంతో పాటు క్రాయేట్, ఏకర్ ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లలో అత్యధిక భాగం తమ రక్షణ వ్యవస్థ ద్వారా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్లోని డ్రోన్ మౌలిక సదుపాయాలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లు, కీలక కేంద్రాలపై తాము దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలతో పాటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన క్షిపణి తయారీ కేంద్రం, ఐఆర్జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ మిలిటరీ బేస్లను సైతం ధ్వంసం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1500 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్లో 15 మంది పౌరులు, అలాగే 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అమెరికా మెరైన్లు శుక్రవారం నాటికి గల్ఫ్ ప్రాంతానికి చేరుకోనున్నాయి. ఇరాన్ చమురు వ్యవస్థకు అత్యంత కీలకమైన కర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకునే వ్యూహంతోనే చర్చల పేరుతో కవర్ చేస్తూ అమెరికా తన దళాలను మోహరిస్తోందని న్యూయార్క్కు చెందిన సౌఫాన్ సెంటర్ విశ్లేషించింది. ఒకవేళ అమెరికా దళాలు గల్ఫ్ ప్రాంతంలో దిగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మందుపాత్రలు అమర్చుతామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది.